దెందులూరు సమీపంలో ఉన్న ఏలూరు గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజీ కేవలం చుట్టూతా ఉన్న చెట్లు వేళ్లు రివిటింగ్ లోపలికి చొచ్చుకుపోవడం కారణంగా అడుగు వెడల్పున రంధ్రం ఏర్పడి లీకేజీ అవుతుందని 48 గంటల్లో పూర్తిగా లీకేజీని అరికడతామని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మరియన్న, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాని పెదబాబు అన్నారు. సోమవారం తెల్లవారుజాము నుండి ఎస్ఎస్ ట్యాంక్ నుండి వాటర్ లీకేజీ అవుతున్న సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాని పెదబాబు ఆదేశాలతో కమిషనర్ భానుప్రతాప్, ఎంఈ సురేంద్రబాబు లీకేజీ అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. వందలాది మంది కూలీలు, మున్సిపల్ సిబ్బంది, జేసీబీలు, ఇసుక, గ్రావెల్, పరదాలు మొదలగు వాటిని ఉపయోగించి మంగళవారం తెల్లవారుజాముకు లీకేజీ ఉధృతిని పూర్తిగా తగ్గించారు. మంచినీటి సమస్య తీవ్రతను గుర్తించి పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మరియన్న, ఎస్సీలు సుధాకర్, పాండురంగారావులు మంగళవారం ఉదయం ఎస్ఎస్ ట్యాంక్ ను సందర్శించారు. లీకేజీని పరిశీలించిన అనంతరం ఈఎన్సీ మరియన్న, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాని పెదబాబులు మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూతా ఉన్న చెట్ల వేల రివిటింగ్ లోపలికి చొచ్చుకుపోవడం కారణంగా అడుగు వెడల్పున రంధ్రం ఏర్పడి లీకేజీ అవుతుందని చెప్పారు. 48 గంటల్లో పూర్తిగా లీకేజీని అరికడతామని అన్నారు. ఎస్ఎస్ ట్యాంక్ ఎటువంటి ప్రమాదమూ లేదని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకులు 16 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉంచేవారని ఇప్పుడు 15 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉంచుకోవచ్చునని అన్నారు. చుట్టూతా ఉన్న చెట్లను వేళ్లతో సహా తొలగించాలని సూచించారు. అడుగు వెడల్పులో పడిన రంధ్రం వద్ద నున్నటి గ్రావెల్తో పూడ్చివేయాలని సూచించారు. లీకేజీ అవుతున్న ప్రాంతం రివిట్మెంట్ నుండి 3 మీటర్ల వెడల్పున 6 మీటర్ల లోపల వరకు అర్ధ చంద్రాకారంలో ఇసుక బస్తాలతో నీట్ లెవెల్ కన్నా మీటర్ ఎత్తులో పేర్చాలని అన్నారు. ఈ మధ్య ఖాళీలో నున్నటి గ్రావెల్తో ఫిల్ చేయాలని చెప్పారు. వీటి కోసం సుమారుగా 20,000 వరకు ఇసుక బస్తాలు, 80 ట్రిప్పర్ల వరకు నున్నటి గ్రావెల్ అవసరం అవుతాయని అన్నారు. సుమారు 100 మంది కూలీలు షిఫ్ట్ల వారీగా 24 గంటలు 2 రోజులు పనిచేయవలసి ఉంటుందని చెప్పారు. రాజమండ్రి నుండి 20 మంది గజ ఈతగాళ్లు, 3 పడవలను కూడా రప్పిస్తున్నామని, ఏదేమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ తెలిపారు. 36 గంటలుగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాని పెదబాబు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, ఎంఈ సురేంద్రబాబు, డిఈలు నారాయణరావు, రజాక్, ఏఈలు సాంబశివరావు, సాయి శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ గా నియమించబడిన మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నాయకులు ఉన్నారు. నమస్కారం. నిన్న ఏదైతే మరి ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఓట బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మరి తక్షణ చర్యలు తీసుకున్నాము. మరి రాత్రి వరకు కూడా ఆ ఓట బయటికి ఆగటం అనేది జరగలేదు. ఎందుకంటే దాన్ని లెంత్ తగ్గింది కానీ ఓట అంతే బయటికి పోతుంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఏదైతే ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ గారిని రమ్మని చెప్పి ఇక్కడికి రిక్వెస్ట్ చేసామో ఆయన ఇవాళ మరి అమరావతి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆయన స్టాఫ్ కూడా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది టెక్నికల్గా ఆపడం అనేది చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రమారమి ఇది సుమారు 13 నుంచి 14 మీటర్ల లోతులో ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఓటపోతుంది. మామూలుగా చెరువులకైతే గండి పడుతుంది, ఆ గండ్లు పుచ్చుకోవడం ఉంటుంది. దీంట్లో ఏంటంటే లేయర్ వైజ్గా ఇసుక, గ్రావెల్, మట్టి, దాని తర్వాత ఏదైతే చిప్స్ ఇవన్నీ వేస్తారో ఎక్కడైతే ఇసుక పొర ఉందో అక్కడ నుంచి లీకేజ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని అరికట్టాలంటే డెఫినెట్గా ఇరిగేషన్ అధికారులు కానీ పబ్లిక్ కానీ వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవ దృష్ట్యా దీంట్లో నుంచి ఒక్క చుక్కటి కూడా నీరు బయటకు వెళ్ళకుండా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొంత ఓటని మనం అలాగనే వదిలేస్తే ఆ ఓట పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది. ఒక దగ్గర ఆపుతుంటే ఇంకో దగ్గర వచ్చేస్తుంది. దీన్నంతా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్, ఆయన డైరెక్షన్ అందరికీ కూడా కింద ఆఫీసర్లందరికీ కూడా ఇచ్చారు. తెల్లారుజామున 3 వరకు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. కానీ ఎంత వర్క్ చేసినా సరే అది పూర్తిగా ఒక కాలువ సందులో నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దాన్ని పూర్తిగా అరికట్టాలంటే అది టెక్నికల్ గానే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా కబురు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఏలూరు ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ దీన్ని ఇమీడియట్ గా అరికట్టాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా 16 మీటర్లు ఉండాల్సినటువంటి నీటి మరి 10.5 మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కించడం జరిగింది. మరి ఈ లోపుగానే నిన్న ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లీక్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేయడంతో గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మేము అలాగే గౌరవ కమిషనర్ గారు అలాగే సిబ్బంది అంతా కూడా ఇక్కడికి హోటాహుటిని ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకునేందుకు ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అవన్నీ కూడా మరి కనిపెట్టి అవన్నీ కూడా లీకేజ్ని ఆపేందుకు కూడా నిన్నటి నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కొంచెం ఉధృతిని తగ్గించినప్పటికీ కూడా ఇసుక మేటలు అవన్నీ కూడా వేసి మరి ఈరోజు ఈఎన్సీ వారు వచ్చి వారు ఏదైతే వాళ్ళ సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ బండ్ వేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మన ఆల్రెడీ కెనాల్ రిలీజ్ చేసి
దాన్ని నింపడానికి నిన్నటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి. బట్ నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చేలాకే ఈ చిన్న హోల్ ఒకటి పడి వాటర్ పోతుందని చెప్పని ఈ ఏలూరు ఎస్ఎస్ ట్యాంక్ బండి పక్కన ఉన్న రైతులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కమిషనర్ గారికి. ఇమీడియట్గా కమిషనర్ గారు దాన్ని కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసి మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాన్ని టెంపరీగా రెస్టరేషన్కి చర్యలు తీసుకున్నారు. కానీ వాటర్కి వచ్చేలాకే ఒక లక్షణం ఉంటుంది. ఎక్కడైతే అది ఫోర్స్ఫుల్గా వచ్చేటప్పుడు లూజ్ పోర్షన్ ఉంటుంది, ఆ లూజ్ పోర్షన్ నుంచి ఎంటర్ అవుతుంటుంది. దాన్ని స్ట్రెంథన్ చేసేలాగే మళ్ళీ ఇంకొక లూజ్ పోర్షన్ని దాన్ని ఎత్తుకుంటూ ఉంటుంది. ఈ ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ కూడా ఒక 500 క్యూబిక్ మీటర్లు గ్రావెల్ కావాలని చెప్పని ఎస్టిమేషన్ వేసాము. సో దాంతోపాటు సూపర్విజన్ స్టాఫ్ను కూడా ఎవరైతే ఇక్కడ వార్డ్ ఎమ్యూనిటీస్, తర్వాత ఇక్కడ ఏఈలు, డిఈలు, ఈఈలు ఉన్నారో వాళ్ళకి ఎడిషన్గా మా పబ్లిక్ హెల్త్ నుంచి 2 ఎస్సీలు, సుధాకర్ గారు, పాండురంగారావు గారు, తర్వాత ఎన్వి రావు గారు అని చెప్పి ఈ గారిని కూడా ఇక్కడే పెడతాం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత పర్మనెంట్గా వచ్చేలాగా ఈ చెట్లు ఏదైతే ఉంది, ఈ చెట్ల వల్ల చెట్లు కింద నుంచి ఏళ్ళు పోవడం వల్ల వచ్చిన ఇది ప్రాబ్లం ఇది. సో మనం కంప్లీట్గా బండి మీద ఉన్న చెట్లు ఏదైతుందో ఆ బండు టాప్ వరకు కూడా దాన్ని కట్ చేయించి ఒక కెమికల్ హార్టికల్చర్ వాళ్ళని అడిగి ఆ కెమికల్ పూస్తే మనకి అది ఫర్దర్ గ్రోత్ అనేది చెట్టు ఉండదు. సో ఎలాంటి ఏదైతే ఉందో బండి ఉందో ఆ బండి ఇంకా ఈ చర్యలను తీసుకోవడం పర్మనెంట్గా జరుగుతుంది. ఈ సమ్మర్ బయటపడిన తర్వాత ఆ క్రాస్ బండిని తీసేసి పర్మనెంట్గా బండిని ఏర్పాటు చేస్తాం. సో ఇది చేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా సప్లైస్ ఇస్తున్నామో ఏలూరు ప్రజలకి, అదేవిధంగా 135 LPCD ఏదైతే ఉందో ప్రతి మనిషికి కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దానికి ఇప్పుడు ఏదైతే మనం వాటర్ వదిలారో సో దాన్ని ఇంకొక కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి కొద్దిగా పెంచుకొని మనకి ఏదైతే బండు ఫుల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.